హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీఎస్సీ ఏఈ సివిల్ కమ్ మెకానికల్ సంబంధించినటువంటి పేపర్ 2 యొక్క ప్రిపరేషన్లో భాగంగా సాలిడ్ మెకానిక్స్లోని టాపిక్ 4 అయినటువంటి రివిటెడ్ అండ్ వెల్డెడ్ జాయింట్స్ యొక్క మెయిన్ డేటాను డిస్కస్ చేద్దాం. ఈ యొక్క ఎంటైర్ వీడియో మొత్తం కూడా మనం మ్యాక్సిమం దీనిపైన ఫోకస్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మనకు డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అండ్ అదేవిధంగా ఎఫిషియన్సీ ఆఫ్ జాయింట్స్, థిన్ సిలిండ్రికల్ షెల్స్, లాంగిట్యూడినల్ అండ్ సర్కంఫరెన్షియల్ స్ట్రెసెస్ అండ్ అదేవిధంగా వాల్యూమ్ చేంజెస్ అయితే మనకి ఎక్స్ట్రా సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఈ యొక్క టాపిక్ 4ని మనం 2 క్లాసెస్లో ఫినిష్ చేద్దాం, ఓకేనా? ఎందుకంటే 2 పార్ట్స్లో కంప్లీట్ చేసుకుంటే మనకు డీటెయిల్ డేటా అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ సింగిల్ క్లాస్లో ఫినిష్ చేసుకుంటే ఏమవుతుంది అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కీలకమైనటువంటి పాయింట్స్ అనేవి కూడా కవర్ అవ్వవు. కాబట్టి 2 టాపిక్స్లో డిస్కస్ చేసుకుందాం. అండ్ అదేవిధంగా చాలామంది అడుగుతుంది ఏంటంటే, సార్ మీరు ఎందుకు రెగ్యులర్గా క్లాసెస్ ఇవ్వట్లేదు అని. సో నా యొక్క టార్గెట్ ఏంటిదంటే ప్రతి వీడియో కూడా కనీసం 1000 మంది అని చూడాలి. అట్లీస్ట్ 1000 వ్యూస్ వస్తే ఆ యొక్క వీడియోని అనేది అంటే ఆ యొక్క కంటెంట్ అనేది 1000 మంది కన్నా రీచ్ అవుతుంది. అట్లీస్ట్ ఒక 1000 మెంబర్స్ అన్న ప్రిపేర్ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఇమీడియట్గా మేము క్లాసెస్ ఇస్తాం. కాకపోతే ఒక క్లాస్ ఈరోజు అప్లోడ్ చేసిన తర్వాత వితిన్ 24 అవర్స్లో కనుక 1K కనుక వచ్చిందంటే ఇమీడియట్గా నెక్స్ట్ డే మేము క్లాసెస్ ఇస్తాం. కానీ ఏ ఒక్కసారి కూడా అంటే ఇప్పటివరకు మనం దాదాపుగా 9 క్లాసెస్ ఇవ్వడం జరిగింది, ఓకేనా? 9 క్లాసెస్లో కన్నా తీసుకుంటే ఇప్పటివరకు ఒక్క క్లాస్ కూడా మనకు 1K అయితే ఇచ్చినటువంటి 24 గంటల లోపు రీచ్ అవ్వలేదు. కాబట్టి మేము ఇంకా డైలీ 1 క్లాసెస్ అనేది ఇవ్వట్లేదు. ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేసిన 24 అవర్స్లో కనుక మనకు 1K రీచ్ అవుతుందో, నేనేం 10K 20K కూడా అడుగుతలేనుగా ఫ్రెండ్స్. అట్లీస్ట్ 1K అంటే కనీసం ఒక 1000 మంది అయినా చదివితే కదా మనం ఇచ్చే అంత ఎఫర్ట్ పెట్టి ఇచ్చేటటువంటి క్లాసెస్ని ఒక 1000 మంది అన్న కనీసం మనస్ఫూర్తిగా చదివితే, ఇంట్రెస్ట్ పెట్టి చదివితే ఏమనిపిస్తుంది అంటే మాకు కూడా ఎస్ క్యాండిడేట్స్ చదువుతున్నారు కాబట్టి క్లాసెస్ ఇవ్వడం వల్ల క్యాండిడేట్స్ కూడా మంచి హైలీ యూటిలైజ్ అవుతుంది అన్నటువంటి మోటివేషనల్ మాకు ఉంటుంది. కానీ అక్కడ జస్ట్ 400 to 500 మెంబర్స్ రావడం వల్ల ఏమవుతుందంటే మేము ఆల్రెడీ ఇచ్చినటువంటి బుక్ అనేది ఇనాఫ్ సరిపోతుంది కదా. సో వాళ్ళకు 400 to 500 మెంబర్సే కాబట్టి ఎగ్జామ్ ముందర చిన్నగా రఫ్లీ డేటా చెప్పుకుంటే అయిపోతుంది కదా అండి, మాకు మోటివేషనల్ అనేది పోతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ని వాచ్ చేయండి. ఇప్పటివరకు ఇచ్చినటువంటి వీడియోస్ అన్ని కూడా వాచ్ చేస్తే మాకేమనిపిస్తుంది అంటే ఎస్ క్యాండిడేట్స్ నుంచి కూడా రెస్పాన్స్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి మేము క్లాసెస్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వగలం, ఓకేనా? అండ్ ఫస్ట్ వచ్చేసి రివెటెడ్ జాయింట్. సార్ రివెటెడ్ జాయింట్ అనేది మనం SOMలో లేదా MOSలో మనం అసలు ప్రిపేర్ అవ్వలేదు కదా. ఇక్కడ ఎందుకు సార్ ఈ ఒక టాపిక్ వచ్చింది? అడగాలి, క్వశ్చన్ రేజ్ చేయగలగాలి. ఎప్పుడైతే క్యాండిడేట్ క్వశ్చన్ రేజ్ చేయగలుగుతున్నాడో అప్పుడు అతనికి కాన్సెప్ట్ అనేది అర్థమవుతుందని అర్థం. సో రివెటెడ్ జాయింట్స్, వెల్డెడ్ జాయింట్స్ మనం ఎక్కడ చూసినాం? మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీర్లు చూసినాం మనం, మెకానికల్ వాళ్ళు. సో రివెటెడ్ జాయింట్స్, వెల్డెడ్ జాయింట్స్ దేనికి? 2 మెకానికల్ ఎలిమెంట్స్ లేదా 2 మెకానికల్ ఆబ్జెక్ట్స్ని అటాచ్మెంట్ చేయడానికి. మెకానికల్ అంటే ఏం లేదు, మెటలే, ఓకేనా? 2 మెటల్ పీసెస్ని అటాచ్ చేయడానికి దీన్ని వాడతాం. సో ఇక్కడ ఎందుకు ఈ యొక్క కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది అంటే మనం ఒక బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఊకనే ఇట్లా పెడితే ఉండదు కదా. ఇట్లా 2 క్యాస్ట్ ఐరన్ బీమ్స్ పైన ఈ విధంగా కనుక మనం షీట్ని కనుక ప్లేస్ చేస్తే ఉంటుందా? ఊసిపోతుంది లేదా ఎగిరిపోతుంది, లేదా ఏదైనా వెహికల్ కనుక దీనిపైన ట్రావెల్ అవుతున్నప్పుడు కదిలే అవకాశం ఉంటుంది. సో దాన్ని ఫిక్స్ చేయాలి. సో దాన్ని పర్మనెంట్ ఫిక్స్ చేస్తేనే కదా తన యొక్క వర్క్ అనేది 100% ఇవ్వగలదు. ఫిక్స్ చేసే దాంట్లో మనకు ఉండేటటువంటి 2 ఆప్షన్స్ వచ్చేసి నెంబర్ 1 రివెటెడ్, నెంబర్ 2 వచ్చేసి వెల్డెడ్. సార్ మరి బోల్టెడ్ కూడా ఉంది కదా, బోల్ట్స్ అండ్ నట్స్ అనేది కూడా ఉంది కదా. సో మనం దానికి ఎందుకు ఈ యొక్క సిలబస్లో మెన్షన్ చేయలేదు, ఓకేనా? బోల్ట్స్ అండ్ అదేవిధంగా నట్స్ ఉన్నాయి, మరి వాటిని ఎందుకు మెన్షన్ చేయలేదు? దట్ ఈస్ ఎ గుడ్ క్వశ్చన్. సో ఇట్లా మీరు కూడా కాన్సెప్ట్ని, థింకింగ్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే సిలబస్లో ఇచ్చినటువంటి పాయింట్సే కాదు, ఎక్స్ట్రా పాయింట్స్ పైన కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకు ఆ యొక్క పాయింట్ ఇవ్వలేదు? బోల్ట్స్ అండ్ నట్స్ జాయింట్స్ ఎందుకు ఇవ్వలేదు? రివెటెడ్ వెల్డెడ్ జాయింట్స్ ఎందుకు ఇచ్చిండు? బికాస్ రివెటెడ్ జాయింట్ ఈజ్ ఏ సెమీ ఫిక్స్డ్ అన్నమాట, సెమీ ఫిక్స్డ్, అండ్ వెల్డెడ్ ఈజ్ కాల్డ్ ఫిక్స్డ్ జాయింట్, అండ్ బోల్ట్ అండ్ నట్ ఈజ్ కాల్డ్ టెంపరరీ జాయింట్స్. ఒక బ్రిడ్జిని కన్స్ట్రక్షన్ చేస్తే మనం ఏమైనా ఆలోచిస్తాం? కొన్ని వందల సంవత్సరాలని నిలబడాలని ఆలోచిస్తాం. కనీసం అది 10 ఏళ్ళన్నా ఉంటుంది, ఓకేనా? కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఒక 100 ఏళ్ళని ప్లాన్ చేస్తాం, అది 10 నుంచి 20 ఏళ్ళు. అంటే దానిపైన లోడ్ బేరింగ్ కెపాసిటీని బట్టి, దానిపైన పోయేటటువంటి వెహికల్స్ని బట్టి దాని యొక్క లైఫ్ టైం అనేది ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు మనం దీనికన్నా నట్టు బోల్ట్ కనుక ఫిట్ చేస్తే ఏమవుతుంది? ఒకవేళ కనుక దీనిపైన హెవీ లోడ్ వెళ్ళినప్పుడు ఈ యొక్క ఆటోమేటిక్గా థ్రెడెడ్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క నట్లు ఊసిపోయి బోల్టులు కూడా ఊసిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అదే రివెట్స్కి ఈ యొక్క థ్రెడెడ్ అనేటటువంటి డేటా అనేది లేదు.
సో అటాచ్మెంట్స్ అనేవి ఉండవు. కాబట్టి ఇదేమవుతుంది, ఫిక్స్డ్ అట్నే ఉంటుంది. సో రివెట్ ఏం చేస్తుంది, దాన్ని ఆల్వేస్ పట్టుకొని ఉంటుంది. ఈ మధ్యలో మనకు మెటల్ పీస్ ఉంటుంది, ఆల్వేస్ పట్టుకొని ఉంటుంది. కాబట్టి మనకు ఎక్కువ కాన్ఫిడెన్స్ అండ్ అదేవిధంగా దాని యొక్క లైఫ్ టైం కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫైనల్గా వచ్చేసి వెల్డెడ్ జాయింట్స్. దిస్ ఈజ్ పర్మనెంట్ జాయింట్. సో దీనివల్ల ఏమవుతుంది, ఒక బీమ్ కనుక మనం ప్లే చేస్తే ఇక దాని గురించి టెన్షన్ ఫ్రీ అయిపోవచ్చు. అందుకనే మనకి ఒక సాలిడ్ మెకానిక్స్లో అంటే మనం ఏదైనా కన్స్ట్రక్షన్ తీసుకున్నాం అనుకోండి, పర్మనెంట్గా ఉండాలంటే ఏం చేస్తాం, వెల్డింగ్ చేపిస్తాం. లేదు మనకు సెమీ పర్మనెంట్ కావాలి అనుకుంటే ఏం చేస్తాం, రివెటింగ్ చేయిస్తాం. లేదు మన రెగ్యులర్గా వాడాలి అనుకుంటే బోల్ట్స్ అండ్ నట్స్ని అయితే ఉపయోగిస్తాం. ఓకేనా. అందుకే మీరు ఎప్పుడైనా టీవీ ఏ ఎలక్ట్రానిక్ ఐటమ్ కానీ ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా కూడా బోల్ట్స్ అండ్ నట్స్ తోటి ఫిట్ అయి ఉంటుంది కానీ వెల్డెడ్ చేయరు. ఎందుకు అంటే అది ప్లాస్టిక్ అంటారా, అట్లని కాదు. ఎందుకంటే అది ఈజీగా రిమూవబుల్ అవ్వాలి. ఇప్పుడు టీవీ కనుక తీసుకుంటే దాంట్లో ఉన్నటువంటి మదర్ బోర్డ్ని ఏం చేస్తారు, సోల్డరింగ్ చేస్తారు. ఎందుకంటే అది ఎక్కువ తీయకూడదు కాబట్టి. ఎక్కువగా తీసే ఐటమ్స్కి ఏం చేస్తారు, నట్స్ అండ్ బోల్ట్స్ ఫిట్ చేస్తారు. అట్లనే మనకి ఒక కాన్సెప్ట్ అయితే రావడం జరిగింది. దిస్ ఈజ్ ద బేసిక్ ఫండా. ఇది సిలబస్లో లేదు, అట్లా అని ఎగ్జామ్లో రాదు అని మాత్రం అనుకోకండి, వస్తుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రివిటెడ్ అండ్ వెల్డెడ్ జాయింట్ అంటే, రివిటెడ్ సెమీ ఫిక్స్డ్ అండ్ అదేవిధంగా వెల్డెడ్ అంటే ఫిక్స్డ్, అంటే పర్మనెంట్ జాయింట్ అనమాట. మళ్ళీ ఫిక్స్డ్ అన్నా పర్మనెంట్ అన్నా రెండు ఒకటే. ఓకేనా. సెమీ ఫిక్స్డ్ అంటే ఏంటిది, సెమీ పర్మనెంట్ అనమాట. ఓకేనా. బస్సెస్లో మీరు చూసే ఉంటారు, బస్సెస్ యొక్క సైడ్ విండోస్ దగ్గర మొత్తం కూడా రివెట్స్ అనేవి ఉంటాయి కంటిన్యూగా. అవి ఎందుకంటే నెక్స్ట్ దాని యొక్క లైఫ్ టైం అయిపోయిన తర్వాత, అంటే బస్కి 10 to 15 years వ్యాలిడిటీ ఉంటుంది లైఫ్ టైం. ఆ యొక్క లైఫ్ టైం అయిపోగానే దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి పాతిన సామానికి వేస్తారా, వేయరు. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ఆ యొక్క మెటల్ మొత్తాన్ని కూడా తుక్కులెక్క మార్చేసి దాంట్లో పనికొచ్చే పీసెస్ని రీయూజ్ చేసుకోవడానికి ఈ యొక్క రివిటింగ్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఇది ప్రాసెస్. అండ్ ఇప్పుడు మనం అకార్డింగ్ టు మన యొక్క సిలబస్లో ఇచ్చినటువంటి రివెట్ అండ్ వెల్డెడ్ జాయింట్స్ యొక్క మెయిన్ డేటాని డిస్కస్ చేద్దాం. అండ్ ఫస్ట్ వచ్చేసి రివెటెడ్ జాయింట్. రివెటెడ్ జాయింట్. సో రివెటెడ్ జాయింట్, సో రివెట్ అంటే ఇట్లా ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. రివెట్లో మనకు 3 భాగాలు ఉంటాయి. దిస్ ఈజ్ కాల్డ్ హెడ్ విచ్ ఈజ్ విజిబుల్ టు అస్, మనకు కనిపించేది హెడ్. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ షాంక్, ఇది షాంక్. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ టెయిల్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ బాడీ. ఓకేనా. దీనిపైన ఒక క్వశ్చన్ వస్తుంది, ఈజీగా అడుగుతాడు. ఈ కింది వాటిలో ద మిడిల్ పోర్షన్ ఆఫ్ ద రివెట్ ఈస్ కాల్డ్ షాంక్ లేదా బాడీ. ద టాప్ పోర్షన్ ఆఫ్ ద రివెట్ ఈజ్ కాల్డ్ హెడ్. అండ్ నెక్స్ట్ ద బాటమ్ పోర్షన్ ఆర్ ద ఎఫెక్టెడ్ పోర్షన్ ఆఫ్ ద రివెట్ ఈజ్ కాల్డ్ టెయిల్. ఓకేనా. సో దీన్ని ఈ విధంగా 2 ప్లేట్ల మధ్య హోల్ చేస్తాం. ఫస్ట్ దీన్ని ఇక్కడ ఫిక్స్ చేసేస్తాం. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మనం హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ద్వారా చేసేసి దీన్ని హీట్ చేసి మళ్ళీ సూచతోటి దీన్ని కొడతారు. కొట్టినప్పుడు ఏమవుతుంది, మన ఫైనల్ షేప్ అనేది ఈ విధంగా జనరేట్ అవుతుంది. ఓకేనా. ఈ విధంగా వస్తుంది. ఈ రెండింటి మధ్య అంటే బాడీ ఏం చేస్తుంది, ఈ యొక్క 2 మెటల్ పీసెస్ని హోల్డ్ చేస్తుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ కాల్డ్ రివెట్. సో రివెట్లో మళ్ళీ మనకు హెడ్ యొక్క టైప్స్ ఉంటాయి. సో జనరల్గా వచ్చేసి లార్డ్ బటన్ హెడ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి నారో అంటే ఇట్లా చిన్నగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు బటన్ లేదా ఫ్లాట్ అంటారు. ఈ విధంగా ఫ్లాట్ ఉంటుంది. ఓకేనా. సో వాటి యొక్క ఇంపాక్ట్ అయ్యేటటువంటి లోడ్ని బట్టి. అండ్ అదేవిధంగా ఈ విధంగా ఉందనుకోండి, పర్సన్ ఏదైనా పట్టుకున్నా ఓకేనా, దీనికి ఏదైనా రాసుకుంటూ పోయినా నష్టం ఉండదు. కానీ ఇట్లా ఉంటే ఏదైనా తగిలింది అనుకోండి, ఏమవుతుంది, మనకు మనిషి యొక్క డ్రెస్కి తగిలితే ఏమవుతుంది, డ్రెస్ చినిగే అవకాశం ఉంటుంది కదా, సో డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ఇట్లాంటి వాటిని కొన్ని స్పెసిఫిక్ అయినటువంటి ఏరియాస్లో. అండ్ అదేవిధంగా ఒకవేళ షీట్లో ఈ విధంగా హోల్ ఉంది, ఓకేనా, ఈ విధంగా హోల్ చేసిండి షీట్లో, అప్పుడు ఎట్లా, సో ఈ విధంగా ఉంది. ఓకేనా. 2 పీసెస్ ఇట్లా ఉన్నప్పుడు ఇట్లాంటప్పుడు ఉపయోగించేది ఈ విధమైనటువంటి హెడ్. ఓకేనా. సో ఈ యొక్క ఎక్స్ట్రా ఎడ్జ్ అనేది దీంట్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఎంటీ ప్లేస్లో బాడీ వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ షాంక్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. అంటే ఇన్బిల్టెడ్ అనమాట. అంటే మనం బయటికి చూస్తే ఈ విధంగా హెడ్ అనేది ఉండదు, ఇన్బిల్ట్ అయిపోతుంది. ఓకేనా. ఇట్లా వేరియస్ అయినటువంటి టైప్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి. సో అసలు రివెట్ అంటే ఏంటిది మీకు కాన్సెప్ట్ అర్థమైంది. రివెట్లో ఉండేటటువంటి బేసిక్ టైప్స్, సో ఇన్వర్డ్, అవుట్వర్డ్, అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఫ్లాట్ హెడ్ అనేది ఉంటుంది. ఓకేనా. హెడ్లో టైప్స్ అనేవి ఉంటాయి. అవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఈ యొక్క బుక్లో ఇవ్వడం జరిగింది. సో దాదాపుగా 20 మోడల్స్ దాకా ఇవ్వడం జరిగింది సివిల్ కమ్ మెకానికల్ సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్లో. సో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క బుక్ని గ్యాదర్ చేసుకోండి. ఆ యొక్క బుక్లో మీకు ఒక రివెట్ సంబంధించినటువంటి
ఆల్ టైప్స్ ఆఫ్ హెడ్స్, వాటన్నిటికి సంబంధించినటువంటి డయాగ్రామ్స్ విత్ డీటెయిల్డ్ డేటా అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లోంచి ఒక స్టడీ మెటీరియల్ గ్యాదర్ చేసుకోండి. ఏపీఎస్సీ ఏఈ సివిల్ కమ్ మెకానికల్ సంబంధించినటువంటి పేపర్ 2 యొక్క ఎంటైర్ సిలబస్ మీకు ఇక్కడ కవర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ రివెట్. అండ్ నెక్స్ట్ రివేటెడ్ జాయింట్ సంబంధించినటువంటి టర్మినాలజీ. ఓకేనా. సో కొద్ది టర్మినాలజీ కూడా చూద్దాం. ఎందుకు ఎట్లయితే టైం అయితే ఉంది కదా, మనకైతే ఎగ్జామ్ అయితే ఇప్పుడు లేదు కదా, డీటెయిల్గా నేర్చుకుందాం. మీకు ఎట్టుబడి ఈ యొక్క ఎగ్జామ్కి పనికి వస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఫండమెంటల్ కూడా మీకు ఐడియా ఉంటుంది. అండ్ ఫస్ట్ వచ్చేసి పిచ్. ఓకేనా. సో పిచ్. సో రివెట్ అనేది ఒక షీట్ కన్నా తీసుకుంటే, ఓకేనా, ఈ విధంగా ఒక షీట్ కన్నా తీసుకుంటే ఈ విధంగా ఒక 4 రివెట్లు పెట్టామనుకోండి, ఈ యొక్క రివెట్ యొక్క మిడ్ పాయింట్ నుంచి ఈ యొక్క రివెట్ యొక్క మిడ్ పాయింట్ మధ్యలో ఉండేదాన్ని పిచ్ అంటాం. ఇది ఈక్వల్గా ఉంటుంది. బికాస్ ఎందుకు ఇది ఈక్వల్గా ఉంటుందంటే ఈక్వల్గా లోడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది, ఇంపాక్ట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈక్వల్గా అవ్వడానికి. ఒకవేళ పిచ్ తక్కువగా ఉందనుకోండి, ఆ యొక్క లోడ్ క్యారింగ్ కెపాసిటీ, దట్ మీన్స్ ఇంపాక్ట్ బేరింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. పిచ్ ఎక్కువగా ఉన్నట్లయితే ఇంపాక్ట్ బేరింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. ఓకేనా. అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క పిచ్. అండ్ నెక్స్ట్ మార్జిన్. మార్జిన్ అంటే మనకి యొక్క ఎడ్జెస్ సంబంధించినటువంటి డేటా ఉంటుంది. సో ఆ యొక్క మార్జినల్ డిస్టెన్స్ అంటే ఈ యొక్క ఎడ్జ్ నుంచి మార్జిన్ నుంచి ఎంత డిస్టెన్స్లో అయితే మనకైతే ఉండాలనో దాన్ని బట్టి మనకు అక్కడ ఇండాక్ట్ అయితే మనకు అక్కడ పాయింట్ అయితే అవ్వడం జరుగుతుంది, అంటే దీని యొక్క డిస్టెన్స్. అండ్ నెక్స్ట్ డయాగ్నల్ పిచ్. ఓకేనా. డయాగ్నల్ పిచ్. డయాగ్నల్ పిచ్ అంటే ఏంటంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఆఫ్ రివెట్స్ టు ద సెంటర్ ఆఫ్ ద నెక్స్ట్ రివెట్ ఇన్ ద అడ్జసెంట్ రో. ఓకేనా. ఈ విధంగా ఈ యొక్క అడ్జసెంట్ రో సంబంధించి ఈ విధంగా అనమాట. ఓకేనా. సో మీరు బస్సులో వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ అబ్జర్వ్ చేయండి, మీకు బాగా ఐడియా వస్తుంది. అండ్ నెక్స్ట్ రో పిచ్. కన్జిక్యూటివ్గా అంటే 2 వరుసగా ఉన్నటువంటి 2 రివెట్ల మధ్య ఉండేటటువంటి పిచ్ని రో పిచ్ అని అంటారు, లేదా రెగ్యులర్గా మనం పిచ్ అని కూడా అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రివెట్ ఫెయిల్యూర్స్. రివెట్ ఫెయిల్యూర్స్. ఓకేనా. సో రివెట్ అనేది కూడా ఫెయిల్ అవుతుంది. ఓకేనా. రివెట్ అనేది ఎప్పుడు ఫెయిల్ అవుతుంది అంటే బాడీ గనక ఆ మధ్యలో హోల్లో కనుక ప్రాపర్గా ఫిక్స్ అవ్వకుంటే, లైక్ దీని యొక్క డయామీటర్ 5 mm ఉంది, హోల్ యొక్క డయామీటర్ అనేది 7 mm ఉంది అనుకోండి, ఇక్కడ ఎక్స్ట్రా వచ్చేటటువంటి 2 mmకి ఏమవుతుంది, ఆ యొక్క షీట్ అనేది మనకు ఇట్లా ఊగుతుంది కదా, వైబ్రేషన్ వస్తుంది. ఆ యొక్క వైబ్రేషన్ డ్యాంపింగ్ ఎఫెక్ట్ని తట్టుకోవడానికే రివెట్ని వాడతాం. ఇది డ్యాంపింగ్ అయితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇటుపక్క కట్ చేసేసి రివెట్ని ఏం చేస్తుంది, వీక్ చేస్తుంది, ఆటోమేటిక్గా బ్రేక్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ నెంబర్ 2, రివెట్ యొక్క సైజ్ అనేది 5 ఉంది, హోల్ యొక్క సైజ్ అనేది 4.5 ఉంది. ఇప్పుడేమవుతుంది, దీన్ని పర్ఫెక్ట్గా దీంట్లో ఇన్బిల్డ్ చేయడానికి ట్రై చేస్తాం, ఇది పట్టదు. సో ఎట్లా బలవంతంగా నెడతాం. తర్వాత ఈ యొక్క షీట్ యొక్క డయాగ్నల్స్ చేంజ్ అవ్వడం వల్ల, అంటే ఇది కొద్దిగా ఇసుండగాని జరగడం వల్ల అక్కడ కూడా మనకు ఫోర్సెస్ అనేది జనరేట్ అవుతాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ షియరింగ్ అనమాట. సో ఇక్కడ ఒక షీట్ ఉంది, ఇక్కడ ఒక షీట్ ఉంది, ఈ 2 షీట్ల మధ్య ఇక్కడ వేసినప్పుడు ప్రాపర్ అలైన్మెంట్ లేకపోవడం వల్ల ఇది ఇటు ఇక్కడ రాపిడ్ అనేది జరుగుతుంది. అప్పుడు ఈ మధ్యలో ఉండేటటువంటి బాడీ ఏమవుతుంది, కట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ షియరింగ్. సో ఇట్లా మనకు ఎన్ నెంబర్ ఆఫ్ అయినటువంటి డేటా అనేది ఉంటుంది. సో క్రషింగ్ ఉంటుంది. ఓకేనా. సో క్రషింగ్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇట్లా మనకు మేజర్గా ఎర్రర్స్ అయితే ఉంటాయి. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ ద రివెట్. సో ఇంతకంటే రివెట్ బేస్ పైన అయితే ఎక్కువ ఎగ్జామ్లు అయితే అడగడు, కానీ రివెట్ బేస్ పైన అడిగేటటువంటి ఏకైక ఫార్ములా ఏదైనా ఉంది, ఓకేనా, ఉంది అంటే అది ఒకటే ఫ్రెండ్స్, దట్ ఈస్ D = 6.04 √T. ఓకేనా, √T. సో దిస్ ఈజ్ ద డేటా. మరి T అంటే ఏంటి సార్? సో T మీన్స్ థిక్నెస్, D మీన్స్ డయామీటర్. సో దేని యొక్క డయామీటర్ తీసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఒక రివెట్ ఉంది. సో ఎగ్జాంపుల్ ఇదే పిక్చర్ ఇస్తాడు, ఎందుకంటే మనం రాసేది ఏంటిది, CBT. ఈ విధంగా ఒక రివెట్ ఇచ్చేసి ఈ కింది వాటిలో వాట్ ఈజ్ నోన్ యాజ్ D. సో ఇది D1, D2, D3. ఈ కింది వాటిలో ఎక్కడ మనం Dని మెన్షన్ చేయాలి అంటే మనకు లోపల ఇన్సర్ట్ అయ్యేది ఏంది, బాడీ. కాబట్టి బాడీ యొక్క డేటా లేదా షాంక్, దట్ ఈస్ కాల్డ్ ఇది. ఓకేనా. D మీన్స్ D2. సో D2ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ యొక్క షీట్ యొక్క థిక్నెస్ని తీసుకొని ఈ యొక్క ఫార్ములాలో అంటే 6.04 √T చేస్తే మనకు వచ్చేటటువంటి డేటాను బట్టి మనం డయామీటర్ తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మామూలుగా ఒక 5 mm ఉన్నటువంటి షీట్ని తీసుకొని ఇందులో ఇన్బిల్డ్ చేయడానికి మనం ఒక భారీ అయినటువంటి రివెట్ని తీసుకురావడం అవసరమా? అవసరం లేదు. ఒక 5 cm to 5 cm ఉండేటటువంటి దానికి ఒక జస్ట్ ఎంత మామూలు థిక్నెస్ ఒక 10 mm అంటే 1 cm ఉండేటటువంటిది వేస్తే ఉంటుందా? ఇది ఇటు నుంచి కొట్టేదానికి ఎమ్మటి ఎగిరిపోద్ది. అంటే
ఎంత థిక్నెస్కి ఎంత డయామీటర్ ఉండేటటువంటి రివిట్ కావాలనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. కాబట్టి వాటన్నిటి బేస్ పైన ఒక ఫార్ములా ఉంది, దట్ ఈస్ కాల్డ్ D = 6.04 ఇంటూ √T. సో ఇంతే ఫ్రెండ్స్, దిస్ ఈస్ కాల్డ్ రివిట్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఎంతకంటే ఎక్కువ డేటా కావాలి సార్ అంటే ఆల్రెడీ మీకు బుక్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ వైజ్గా మీకు అక్కడ ఇవ్వడం జరిగింది, దాన్ని గ్యాదర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వెల్డెడ్ జాయింట్స్. ఈ యొక్క క్లాస్ మొత్తం మనం ఇదే డిస్కస్ చేసుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ఎందుకంటే నెక్స్ట్ వచ్చేటటువంటి అప్కమింగ్ ఎగ్జామ్స్లో కూడా మీకు కంటెంట్ మనకి వస్తుంది. వెల్డెడ్ జాయింట్. సో వెల్డెడ్ జాయింట్ అంటే ఏంటిది? దిస్ ఈజ్ నోన్ యాజ్ పర్మనెంట్ జాయింట్. అంటే ఏం చేస్తాం? వెల్డింగ్ చేస్తాం. సో వెల్డింగ్లు ఎన్ని రకాలు? 2 రకాలు. నెంబర్ 1 వచ్చేసి AC వెల్డింగ్, నెంబర్ 2 వచ్చేసి DC వెల్డింగ్. సో డైరెక్ట్ కరెంట్, ఆల్టర్నేటింగ్ కరెంట్. సో ఇట్లా మళ్ళీ ఈ యొక్క కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే చాలా వచ్చేసి ఉంటాయి. మళ్ళీ అక్కడ AC DC ఉన్నటువంటి ఆ యొక్క పొలారిటీ డిఫరెన్స్ అండ్ అదేవిధంగా డైరెక్ట్ కరెంట్, డైరెక్ట్ పొలారిటీ, రివర్స్ పొలారిటీ అదంతా వచ్చేస్తూనే ఉంటుంది. సో మనకు అంత డెప్త్ అవసరం లేదు కాబట్టి ఇక్కడ దాకా వెళ్ళిపోదాం. లేదు సార్ చెప్పండి అంటే మాత్రం మనం నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో కొద్దిగా నీట్గా డిస్కస్ చేసుకుందాం. ఐఎమ్ రెడీ. నేను మీకు క్లాస్ చెప్పడానికి 24 గంటలు రెడీగా ఉంటా, కానీ మీ దగ్గర నుంచి నాకు రెస్పాన్స్ రావాలి. కనీసం ఒక వీడియో అప్లోడ్ చేసి కనీసం ఒక 1000 మంది చూసినా ఎస్ నేను పెట్టిన క్లాస్ను ఒక 1000 మంది అబ్జర్వ్ చేస్తున్నారు, ఒక 1000 మంది ప్రిపేర్ అవుతున్నారు అనేటువంటి ఇన్స్పిరేషన్ తోటి ఇంకా తొందరగా నేను క్లాసులు తీసుకొస్తా. కాకపోతే ఏమవుతుందంటే అంత ఎక్కువ మంది చూస్తలేరు కాబట్టి మాకు కూడా ఏమనిపిస్తుంది అంటే అట్లీస్ట్ మనం అంత ఎఫర్ట్ పెట్టి అంత ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి క్యాండిడేట్స్కి ఇచ్చినప్పుడు కనీసం ఒక 1000 మెంబర్స్ కూడా ప్రిపేర్ అవ్వనటువంటి ఎగ్జామ్కి మనం ఇంత హార్డ్ వర్క్ చేయడం అవసరమా అనే సెకండ్ థాట్ అని మా మైండ్లోకి వస్తుంది. అప్పుడు మేమేం చేస్తామంటే ఓకే కనీసం ఒక 4 to 5 days కన్నా ఒక వీడియో పెడదాంట్లే అని సెకండ్ థాట్లోకి వెళ్ళిపోదాం. అట్లా మీరు చేయకూడదు. అంటే ఏం చేయాలి? కనీసం వీడియో 1000 నుంచి 1500 అట్లా పెరుగుతూనే ఉండాలి. 1500 నుంచి 2000, 3000, 4000 ఎగ్జామ్ టైంకి వచ్చేసరికి 10-15 మంది చూడాలి. అంత కాంపిటీషన్ మీలో ఉండాలి. ఎగ్జామ్లో మనం ఎఫర్ట్ ఇవ్వాలి. ఎగ్జామ్ హాల్లో మన యొక్క స్కోర్ పెరగాలి. ఎగ్జామ్ హాల్లో ఇచ్చినటువంటి CBT పేపర్లో మనకు 150కి 150 రావాలి అంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. మీకు ఇవన్నీ కూడా ఎవరు చెప్పరు ఫ్రెండ్స్ ఇంత డీటెయిల్గా. జస్ట్ వెల్డెడ్ జాయింట్, రివెటెడ్ జాయింట్. రివెటెడ్ జాయింట్ అంటే ఏంటిది? రివెట్ జాయింట్లో ఉన్నటువంటి డేటా జస్ట్ అట్లా 2 to 3 పాయింట్స్ చెప్పేసి వదిలేస్తారు, ఎందుకంటే సిలబస్లో అంత డీటెయిల్ ఇవ్వలేదని. కానీ మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఇన్ డీటెయిల్గా, ఎందుకంటే నెగిటివ్ కూడా ఉంది కాబట్టి. ఓకేనా? సో వెల్డెడ్ జాయింట్స్లో మనకి మేజర్గా ఉండేటటువంటి జాయింట్స్ 2. ఓకేనా? ల్యాప్ అండ్ నెక్స్ట్ బట్. ఓకే, ల్యాప్ జాయింట్ మరియు బట్ జాయింట్. సో ల్యాప్ జాయింట్కి బట్ జాయింట్కి తేడా ఏంటిది? సో ల్యాప్ని ఎప్పుడు కూడా ల్యాప్ అని చదవద్దు, ఓవర్ ల్యాప్. ఓకేనా? దిస్ ఈజ్ ద ఫుల్ నేమ్. ల్యాప్ అనొద్దు, ఓవర్ ల్యాప్ అనాలి. ఓవర్ ల్యాప్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఒకదానిపైన ఒకటి ఓవర్ ల్యాప్ అవ్వడం, అంటే ఒకదానిపైన ఒకటి ఎక్కడం అన్నమాట. ఒకదానిపైన ఒకటి ఉండడం ఓవర్ ల్యాప్. ల్యాప్ అంటే ఓవర్ ల్యాప్, అంటే ఒకదానిపైన ఒకటి ఉంది. అట్లాంటప్పుడు మనం వెల్డ్ చేసే దాన్ని మనం ల్యాప్ వెల్డింగ్ అంటాం. బట్ వెల్డింగ్, దిస్ ఈజ్ బట్ ఇది. ఓకేనా? ఇప్పుడు ABPSC క్యాండిడేట్స్ ఎగ్జామ్కి అప్లై చేశారు, బట్ ప్రిపరేషన్ చేస్తున్నారా? చేయట్లేదు, కాబట్టి వ్యూస్ ఎక్కువ రావట్లేదు. అంతే. అంటే ఇక్కడ ఏమైంది? కంటెంట్ అనేది ఇదొక పీస్ అయిపోయింది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ AP నోటిఫికేషన్ జారీ చేస్తున్నది, బట్ నోటిఫికేషన్ జారీ చేయట్లేదు. అంటే ఇక్కడ ఏమైంది? 2. మీకు ఎగ్జామ్ హాల్లో మిస్టేక్ చేసేది ఎక్కడ అంటే బట్ జాయింట్ని ల్యాబ్ జాయింట్ లెక్క, ల్యాబ్ జాయింట్ని బట్ జాయింట్ లెక్క కూడా చాలామంది పెట్టారు. ఎందుకంటే రెస్పాన్స్ షీట్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ABPSC లాస్ట్ టైం చేసినటువంటి OMR బేస్డ్ ఎగ్జామ్స్కి ఆ యొక్క క్వశ్చన్స్లో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క OMR షీట్స్ మనకు కనిపించినప్పుడు ఇదే మిస్టేక్స్ అనిపించినాయి. ఏంటంటే వాళ్ళు ల్యాప్ని బట్ని ల్యాప్ లెక్క పెట్టేస్తున్నారు. సో మీరు ల్యాప్ బట్కే తేడా తెలియనప్పుడు వెల్డెడ్ జాయింట్స్లో డీటెయిల్కి వెళ్ళిపోతే ఏం మిస్టేక్ చేస్తారో ఇంకా మనకు చెప్పని అవసరం లేదు. కాబట్టినే ల్యాప్ అంటే ఓవర్ ల్యాప్ అని గుర్తుపెట్టుకోండి. బట్ అంటే ఇంగ్లీష్ బట్. ఓకేనా సార్? ఇది మనకు కాన్సెప్ట్ లేదు కదండి, ఉండదు. ఇవన్నీ కూడా బండ గుర్తులు. అంటే ఎగ్జామ్ హాల్లో బట్ అంటే ఏంటిది? ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ గుర్తు తెచ్చుకోండి, దాన్ని ఆటోమేటిక్గా మీరు ఫార్మేషన్ చేసుకోండి, అయిపోతుంది. ఓకేనా? బట్ అంటే కానీ అని అర్థం తెలుగులో. సో ల్యాబ్ జాయింట్ కనుక తీసుకుంటే మనకి ఇట్లా వచ్చిన ల్యాబ్ జాయింటే, పైకి వచ్చిన ల్యాబ్ జాయింటే. ల్యాబ్ జాయింట్కి ఉన్న బెనిఫిట్ ఏంటిది, బట్ జాయింట్కి ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటిదో చూద్దాం. ఫస్ట్ ల్యాబ్ జాయింట్ కనుక తీసుకుంటే ఒకదానిపైన ఒకటి ఓవర్ ల్యాప్ అవుతుంది. ఈ యొక్క పోర్షన్లో వెళ్ళి చేయొచ్చు, ఈ యొక్క పోర్షన్లో వెళ్ళి చేయొచ్చు. ఓకేనా? ఇది ల్యాబ్ జాయింట్కి ఉన్నటువంటి బెనిఫిట్. అండ్ నెక్స్ట్ బట్ జాయింట్కి ఉన్నటువంటి చూద్దాం.
సో బడ్ జాయింట్ ఒకదాన్ని ఒకటి వేసిన పక్క పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ వెల్డ్ చేయొచ్చు, ఇక్కడ వెల్డ్ చేయొచ్చు. ఈ రెండిట్లో స్ట్రెంగ్త్ పరంగా తీసుకుంటే ల్యాప్ జాయింట్ ఇస్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉండేది బడ్ జాయింట్. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ క్రాస్ సెక్షనల్ ఏరియా అనేది కాంటాక్ట్ అవుతుంది వెల్డింగ్తో, ఇక్కడ అతి తక్కువ క్రాస్ సెక్షనల్ ఏరియా అనేది ఇంపాక్ట్ అని చూపిస్తుంది. ఈ రెండింటి మధ్య ప్రాపర్గా వెల్డింగ్ అనేది అవ్వదు, రెండు అటాచ్ అయి ఉంటాయి, ఈ మధ్యలో వెల్డింగ్ అవుతుంది. ఒకవేళ ఈ వెల్డింగ్ నగెట్ వెళ్ళిపోయింది అనుకోండి, ఇదేమంటే ఉసిపోతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ అరేంజ్మెంట్. నెంబర్ 2 వచ్చేసి అరేంజ్మెంట్. ఈ రెండింటిని కూడా అరేంజ్మెంట్ చేస్తే ఫర్ ద మెకానికల్ పర్పస్లో కనుక తీసుకుంటే వీ ప్రిఫర్ నెంబర్ 1 ప్లేస్, నెంబర్ 2 ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే చూడండి, రైలు పెట్టెలు ఒకదాని పక్కన ఒకటి ఉంటే బాగుంటుందా, ఒకటి ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి ఇట్లా ఉంటే బాగుంటుందా, ఒకదాని పక్కన ఒకటి ఇట్లా. ఓకేనా. ఇట్లా ఉంటేనే రైలు అనేది నీట్గా ఉంటుంది. ఓకేనా. మీరు కూడా ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా ఏది తీసుకున్నా మనకి ఇట్లా స్ట్రైట్ లైన్లో ఉంటేనే నీట్గా ఉంటుంది. ఒకటి ఇట్లా ఒకటి ఇట్లా ఇట్లా ఉంటే ఎట్లుంటుంది, చూడ్డానికి బాగుండదు. అండ్ అదేవిధంగా యూజ్ చేయాలన్నా కూడా ప్రాపర్గా యూజ్ చేసుకోలేము. కాబట్టి మెకానికల్ అంటే మీరు ఏమనుకుంటున్నారు, మిషనరీస్, ఇండస్ట్రియల్ అయినటువంటి మనకు పెద్ద పెద్ద బాయిలర్స్ కానీ, హీట్ ఎక్స్చేంజర్స్ కానీ, అండ్ అదేవిధంగా క్రషర్స్ కానీ అవన్నీ కూడా ఈ యొక్క కోవా కిందకి వస్తాయి. అవన్నీ కూడా ఫిట్టింగ్ సెక్షన్లోనే ఉంటాయి. ఆ యొక్క వెల్డింగ్ సెక్షన్లో, రివెటింగ్ సెక్షన్లో ఇవన్నీ కూడా మనం వాడడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు లేత్ మిషనే తీసుకున్నారనుకోండి, లేత్ బెడ్ ఉంది. లేత్ బెడ్ కనుక ఈ కోస నుంచి ఈ కోస దాకా ప్రాపర్గా ఉందనుకోండి, ఆ పైన ఉండేటటువంటి మనకు టెయిల్ స్టాక్ అనేది ఈజీగా మూవ్ అవుతుంది. లేదు ఇట్లా ఉంది, ఇప్పుడు టెయిల్ స్టాక్ ఈ కోస నుంచి ఈ కోసకు రావాలంటే ఎట్లుంటుంది, మూవ్ అవ్వలేదు కదా. కాబట్టి మెకానికల్ పర్పస్లోనే బడ్ జాయింట్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు. సెకండ్ థింగ్ ల్యాప్. ఎందుకంటే ఒకదానిపైన ఒకటి ల్యాప్ అవుతుంది కాబట్టి దీని యొక్క క్రాస్ సెక్షనల్ అనేటటువంటి యాక్సిస్ అనేది చేంజ్ అవుతుంది కదా. ఈ యొక్క రెండు క్రాస్ సెక్షనల్ ఏరియాస్ అనేవి చేంజ్ అవుతున్నాయి. మనకు కావాల్సింది ఒకే క్రాస్ సెక్షనల్ ఏరియా. ఓకేనా. అట్లా దీనికి సెకండ్ ప్రియారిటీ ఇస్తారు, దీనికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. కాకపోతే స్ట్రెంగ్త్, మెకానికల్ ఈ రెండు కూడా మనకైతే డిఫరెన్స్ అయితే తెలవాలి. ఓకేనా. అండ్ బడ్ జాయింట్ దేని మధ్య చేస్తారు. సో బడ్ జాయింట్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ థిక్నెస్ అనేది 6 mm పైన ఉండాలి. అండ్ అదేవిధంగా మనకు అప్ టు 20 mm దాకా మనం బడ్ జాయింట్ని చేస్తాం. మరి బడ్ జాయింట్ యొక్క రేంజ్ కనుక పెరిగితే, అంటే 20 mm తర్వాత కనుక పెరిగితే దీంట్లో ఈ విధంగా గ్రూవ్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఓకేనా. ఈ విధంగా చేసి దీంట్లో ఫిల్ చేస్తారు. అప్పుడేమవుతుంది అంటే ఈ యొక్క గ్యాప్ తక్కువగా ఉండి ఈ విధంగా మనకు వెల్డ్ అనేది అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఆ యొక్క గ్రూప్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ల్యాప్ అయితే మీకు అర్థమైంది కదా, బట్ అంటే బేసిక్ అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం బడ్ జాయింట్లో షేప్స్ చూద్దాం. సో ఇది వి జాయింట్. ఓకేనా. దిస్ ఈజ్ వి. అండ్ నెక్స్ట్ యూ జాయింట్. ఈ రెండు మెటల్ పీసెస్ అన్నమాట అటాచ్ చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ జే జాయింట్. సో ఇట్లా జే లెక్క వస్తుంది అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ జే. ఇట్లా మనకు టైప్స్ అనేవి ఉంటాయి. యూ ఎక్కువ వాడేది వి జాయింట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ టీ జాయింట్. సో దీనికి ఏం చేయొచ్చు, ఇక్కడ వెల్డ్ చేయొచ్చు, ఇక్కడ వెల్డ్ చేయొచ్చు. ఓకేనా. సో దిస్ ఈజ్ కాల్డ్ టీ వెల్డ్ అంటే టీ జాయింట్. అండ్ నెక్స్ట్ కార్నర్ జాయింట్. దీనికి ఎక్కడ వెల్డ్ చేయొచ్చు, ఇక్కడ వెల్డ్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక ల్యాప్ ఒక బట్ పడుతుంది, ఇక్కడ 2 ల్యాపులు పడుతున్నాయి. ఓకేనా. ఇట్లయినా చేయొచ్చు. ఓకేనా. ఇట్లా రకరకాలైనటువంటి వెల్డింగ్స్ అని ఉంటాయి. లేదు సార్ మరి ఇప్పుడు ఇట్లా అటాచ్ అయితే ఇట్లా కూడా పెట్టుకోవచ్చు కదా. ఎస్, ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు ఇక్కడ వెల్డ్ చేస్తాడు, ఇక్కడ వెల్డ్ చేస్తాడు. ఓకేనా. ఇట్లా వెల్డింగ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం ల్యాప్ మరియు బడ్ జాయింట్ సంబంధించినటువంటి స్ట్రెస్సెస్ అన్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి బడ్ జాయింట్. ఓకేనా. సో బడ్ జాయింట్లో కనుక తీసుకుంటే ఇక్కడ మనకు ఏమవుతుంది, దాని యొక్క ఫోర్స్ అండ్ అదేవిధంగా అక్కడ మనకు టెన్జైల్, షియర్ ఫోర్స్ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసేస్తారు. వాటన్నిటికి సంబంధించి ఆల్రెడీ పిక్చరైజేషన్ అనేది ఆల్రెడీ మీకు ఇచ్చినటువంటి బుక్లో ఉంది. ఇక్కడ మనం జస్ట్ ఫార్ములాస్ని డిస్కస్ చేద్దాం. సో ఒకవేళ కనుక బడ్ జాయింట్లో కనుక అంటే ఈ విధంగా ఒకదాని పక్కన ఒకటి ఉంది, ఇక్కడ నగెట్ ఉంటుంది, దీన్ని వెల్డ్ నగెట్ అని అంటారు. ఓకేనా. ఇప్పుడు కనుక టెన్జైల్ కనుక తీసుకుంటే, టెన్జైల్ స్ట్రెస్ కనుక తీసుకుంటే సిగ్మా స్ట్రెస్ దట్ ఈక్వల్స్ టు ఫోర్స్ బై టీ ఇంటూ ఎల్.
ఎంత లెంత్ అండ్ అదేవిధంగా ఎంత థిక్నెస్ ఉంటుంది, అప్లై చేసినటువంటి ఫోర్స్, అంతే, వేరేది ఇంకేం లేదు. నామిక్లేచర్ రావాలి మళ్ళీ మీకు, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇది టీ అంటే ఏంటిది, వెల్డ్ థిక్నెస్, ఓకేనా. ఈ యొక్క వెల్డింగ్ యొక్క థిక్నెస్ తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ షియర్, ఓకేనా, షియర్ స్ట్రెస్. సో షియర్ స్ట్రెస్ కన్నా తీసుకుంటే షియర్ని ఏమని చూపిస్తాం, టౌతో సూచిస్తాం. ఫోర్స్ బై టీ ఇంటూ ఎల్, ఎఫ్ బై టీ ఇంటూ ఎల్, సేమ్ అంతే, స్ట్రెస్ అంతా ఒకటే కదా, ఓకేనా. సో ఇక్కడతో మనకి ఒక వెల్డింగ్ యొక్క బేసిక్స్ అయితే అయిపోవడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్స్ అయితే మనకు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్, దట్ మీన్స్ ఈ యొక్క సాలిడ్ మెకానిక్స్లో అయితే మనకైతే తెలియవు, ఇంత డెప్త్ అయితే సరిపోతుంది. అండ్ ఒకసారి సిలబస్ కూడా చూద్దాం. మోడ్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అండ్ అదేవిధంగా ఎఫిషియన్సీ ఆఫ్ జాయింట్స్. సో జాయింట్స్ యొక్క ఎఫిషియన్సీ కూడా మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. థిన్ సిలిండర్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం, ఎందుకంటే అది ఒక టాపిక్కి సంబంధించింది కాదు. సో ఇప్పుడు మనం మోడ్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అని డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో మోడ్స్ ఆఫ్ ఫెయిల్యూర్. సో ఫెయిల్యూర్ అంటే ఏంటిది, ఎవ్రీ మెటీరియల్ హ్యాస్ సర్టెన్ స్ట్రెంత్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రెస్ ఆర్ స్ట్రెయిన్ బియాండ్ విచ్ ఇట్ ఫ్రాక్చర్స్ ఆర్ ఫెయిల్స్ టు క్యారీ ద లోడ్. ఏంటి ఫ్రెండ్స్, దీని యొక్క అర్థం ఏంటి, ప్రతి ఆబ్జెక్ట్ కూడా దానికి కొంత స్ట్రెంత్ అనేది ఉంటుంది, దాన్ని మనం స్ట్రెస్ మరియు స్ట్రెయిన్లో కన్సిడర్ చేస్తాం. ఒకవేళ అది కనుక ఆ యొక్క లోడ్ని బేరీ చేయడంలో ఫెయిల్ అయితే దాన్ని మనం ఏమంటాం, ఫెయిల్యూర్ అనడం జరుగుతుంది. సో ఆ యొక్క ఫెయిల్యూర్ యొక్క టైప్స్ని మనం ఇక్కడ మోడ్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అని తీసుకోవడం జరుగుతుంది, ఓకేనా. సో అసలు ఈ యొక్క ఫెయిల్యూర్ థియరీ ఎందుకు, ఓకేనా, ఫెయిల్యూర్ థియరీ ఎందుకు అంటే ఇప్పుడు నేను తీసుకెళ్ళి అల్యూమినియం పైన, అంటే ఒక 10 mm థిక్నెస్ ఉన్నటువంటి ఒక అల్యూమినియం షీట్ కనుక తీసుకొని, 10 mm అంటే ఏంటిది, 1 సెంటీమీటర్, 1 సెంటీమీటర్ థిక్నెస్ ఉన్నటువంటి అల్యూమినియం షీట్ పైన 10 టన్నుల బరువు పెట్టిననుకో మోసదా, మోయదు. ఎందుకు మోయదు అంటే మనకు తెలుసు దీని యొక్క స్ట్రెంత్ ఎంతో తెలుసు, ఈ యొక్క లోడ్ ఎంతో తెలుసు, కాబట్టి ఈజీగా నువ్వు చెప్పేస్తావు, ఓకేనా. ఇదే నువ్వు ఈజీగా చెప్తావు. ఇప్పుడు నేను బలవంతంగా తీసుకెళ్ళి ప్లేస్ చేస్తే ఏమవుతుంది, ఫెయిల్యూర్ అవుతుంది. అట్లా ఫెయిల్యూర్ అవ్వకుండానే ఏమేం మెథడ్స్ ఇంప్లిమెంట్ చేయాలి, వాట్ ఆర్ ద మెయిన్ మెథడ్స్ టు రిజాల్వ్ దిస్ ఫెయిల్యూర్ ఇష్యూ, ఓకేనా. అదే ఈ యొక్క కాన్సెప్ట్. సో ఏం చేయాలి, దాని యొక్క డిజైన్ మార్చాల్సి ఉంటుంది, అండ్ అదేవిధంగా ఏ మెటీరియల్స్ వాడాలో తెలిసి ఉండాల్సి ఉంటుంది, అండ్ అదేవిధంగా ఏ పాయింట్ దగ్గర మనకు వీక్గా ఉంటుంది, ఏ పాయింట్ దగ్గర స్ట్రాంగ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం క్రేనే తీసుకుందాం, మీకు బాగా అర్థమవుతుంది క్రేన్. ఓకేనా, ఈ విధంగా మనకు ఒక క్రేన్ అయితే ఉంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, క్రేన్కి ఇక్కడ మనకు వాల్యూస్ రాస్తారు, లేదా మీరు ఏ క్రేన్ తీసుకున్నా మనకు ఒక వాల్యూస్ అనేది ఉంటాయి. సో ఇక్కడ కంటిన్యూగా హుక్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఒక హుక్ ఉంటుంది కదా, ఇక్కడ పెద్దది, ఇక్కడ హుక్తో పాటు ఇక్కడ కూడా హుక్స్ ఉంటాయి, ఓకేనా. క్రేన్కి ఇక్కడ కూడా హుక్స్ ఉంటాయి. ఫర్ వాట్ పర్పస్ చెప్పండి. ఇక్కడ క్రేన్కి ఇక్కడ కూడా హుక్స్ ఉంటాయి, బికాస్ ఇది ఒక 14 టన్ క్రేన్ అనుకుందాం. 14 టన్ క్రేన్ అయితే ఈ యొక్క పాయింట్లో ఇది 14 టన్, 12 టన్, 10 టన్, ఇది ఎంత ఉంటుంది, ఇది 6 టన్ ఉంటుంది. అంటే ఈ యొక్క హుక్ ద్వారా అది కేవలం 6 టన్నులు మాత్రం లిఫ్ట్ చేయగలదు. కానీ లోడ్ లిఫ్ట్ చేసేటప్పుడు నువ్వు క్రేన్ ఆపరేటర్ దగ్గర పోయి, భయ్యా నాకు క్రేన్ కావాలి, ఒక ఆబ్జెక్ట్ ఉంది దాన్ని లిఫ్ట్ చేయాలంటే నీ యొక్క లోడ్ ఎంత అంటాడు, ఆ యొక్క ఆబ్జెక్ట్ యొక్క లోడ్ ఎంత అంటాడు. నువ్వేం చేస్తావు, నాకు ఒక 12 టన్ ఉంది, ఎంత హైట్ లిఫ్ట్ చేయాలి అంటావు. ఒక లారీలోకి ఎక్కించాలి అంటే ఈ యొక్క క్రేన్ పంపిస్తాడు, బికాస్ ఈ యొక్క హుక్ తోటి లారీ యొక్క హైట్ అడ్జస్ట్మెంట్ని చూసుకొని దీన్ని పంపిస్తాడు. నువ్వు అంటావు అనేది 14 ఉంది కదా, మరి ఇది ఎందుకు వాడుతాను, అక్కడ ఆల్రెడీ ఒక హుక్ ఉంది కదా. అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, దాని యొక్క వీక్ పాయింట్ ఇది స్ట్రాంగ్ పాయింట్, కాబట్టి ఎక్కువ లోడ్ నైనా ఇది బేర్ చేస్తుంది, ఇది బేర్ చేయలేదు, ఓకేనా. అట్లా మనకు కాన్సెప్ట్ అనేది ఉంటుంది, ఓకేనా. మీరు ఏ మెకానికల్ ఆబ్జెక్ట్ని చూసినా రెగ్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా లాజికల్ మెథడ్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకు అది ఉంది, ఎందుకు అది మెన్షన్ చేసిండు. అండ్ అదేవిధంగా క్రేన్స్కి, హెవీ లోడర్స్కి, వీటన్నిటి కూడా ఇట్లా చిన్న చిన్న అయినటువంటి పాయింట్స్ అనేవి ఉంటాయి. వాటన్నిటిని అబ్జర్వ్ చేస్తుండాలి, వాటన్ని అబ్జర్వ్ చేస్తేనే మెకానికల్ అవుతాడు, ఓకేనా. ఇవేవి అబ్జర్వ్ చేయకుండా బుక్లో ఉన్నటువంటి డేటా చదివితే మాత్రం ఎప్పటికి కూడా మెకానికల్ పూర్తి స్థాయిలో అవ్వలేడు. ఎందుకంటే బుక్ నాలెడ్జ్ కంటే రియల్ లైఫ్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఇప్పుడు ఆయన వీక్ పాయింట్ అన్నాడు, స్ట్రాంగ్ పాయింట్ అన్నాడు. ఇప్పుడు దీంట్లో వీక్ పాయింట్ ఏంది, ఇది, స్ట్రాంగ్ పాయింట్ ఏంది, ఇది. సో ఇప్పుడు మనకు కావాల్సినటువంటి లోడ్ని బట్టి మనం ఇందులో ఏ హుక్ పిక్ చేసుకోవాలి,
12 టన్ అంటే దీన్ని పిక్ చేసుకుంటాం, లేదా ఈ యొక్క హైట్కి ఇది వస్తుంది అంటే నేను ఇదే పిక్ చేసుకుంటా ఫర్ ద సేఫ్టీ. ఇది అనుకోండి మేబీ ఫెయిల్యూర్ అయిందనుకోండి, అప్పుడు లోడ్ అది ఒకవేళ గాజుదైతే బ్రేక్ ఏదైతే రిస్క్ ఎందుకు అన్నప్పుడు 14 తోటి లిఫ్ట్ చేపిస్తారు. ఓకేనా, అట్లా అనేది ఉండడం జరుగుతుంది. ఈ యొక్క ఫెయిల్యూర్స్లో మనకు మేజర్గా వచ్చేది ఈల్డ్. ఓకేనా, ఈల్డ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈల్డింగ్ అంటే ఏంటిదంటే మనకు లోడ్ అనేది అప్లై అయినప్పుడు ఎలాంగేషన్ అవుతుంది, లోడ్ రిమూవ్ చేసిన తర్వాత ఒరిజినల్ షేప్కి వస్తుంది కదా. సో లోడ్ అప్లై చేసినప్పుడు మనకు స్ట్రాంగ్గా ఉండాలి, బెండ్ అవ్వద్దు. ఇప్పుడు ఇక్కడ లోడ్ లిఫ్ట్ చేయగానే క్రేన్ యొక్క హ్యాండ్ లేదా క్రేన్ యొక్క ఆర్మ్ అనేది ఇట్లా బెండ్ అయింది అనుకోండి, ఎట్లుంటుంది చెప్పండి? ఇట్లా బెండ్ అయితే ఎట్లుంటుంది? లిఫ్ట్ చేస్తుందా? లిఫ్ట్ చేయదు. కాబట్టి ఆ యొక్క స్ట్రెంగ్త్ అనేది కావాల్సి ఉంటుంది, అది మిస్ అవ్వకూడదు. అండ్ అదేవిధంగా స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా ఉండాలి, స్టిఫ్నెస్ పడిపోయినా. సో ఇక్కడ నేను అప్లై చేయను, ఆ 12 టన్ కూడా ఈ యొక్క 6 టన్ దగ్గరనే పెట్టేసిన అని లోడ్ లిఫ్ట్ చేస్తే ఏమవుతుంది? ఫ్రాక్చర్ అవుతుంది. సో ఫ్రాక్చర్ వల్ల కానీ లేదా బక్లింగ్ వల్ల కానీ లేదా క్రీప్ వల్ల కానీ, సో ఇవన్నీ కూడా వాటి యొక్క ఇష్యూస్ అనేవి రావడం జరుగుతుంది. సో క్రీప్ అంటే ఏంటిది? హై టెంపరేచర్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది? మనకు అక్కడ లోడ్ క్యారింగ్ కెపాసిటీని తగ్గిపోతుంది. ఓకేనా, ఇవన్నీ కూడా మోడ్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ యొక్క బేసిక్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా డీటెయిల్గా వెళ్ళిపోదాం. అండ్ రేపటి క్లాస్ అంటే నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికల్లా మీరు యొక్క మోడ్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ మొత్తం కూడా చదివి ఉండాలి. సో మొత్తం చదివి ఉంటే నాకు ఇంకా క్లాసెస్ మీకు చెప్పడం ఇంకా ఈజీగా అయిపోతుంది కదా. సో వెంటనే మీరు పూర్తి స్థాయిలో దాన్ని కంప్లీట్ చేసుకోండి. ఆల్రెడీ దీని అన్నిటి యొక్క టోటల్ డేటా ఈ యొక్క బుక్లో ఉంది. గ్యాదర్ ఇట్, ప్రిపేర్ ఇట్ అండ్ గెట్ ద మెరిట్ ఇన్ ద ఎగ్జామ్. అండ్ అదేవిధంగా త్వరలోనే మాక్ టెస్ట్లు అయితే వస్తాయి. అండ్ అదేవిధంగా మీకు బిడ్ బ్యాంక్స్ ఇస్తాను కదా, బిడ్ బ్యాంక్స్ కూడా త్వరలోనే ఇచ్చేస్తాను, ఏం టెన్షన్ అవసరం లేదు. కాకపోతే ఎగ్జామ్ అనేది దగ్గర లేదు కాబట్టి మీకు స్లో ఫీడింగ్ ఇవ్వడం జరుగుతుంది. వ్యూస్ కూడా పెద్దగా రావట్లేదు కాబట్టి మాకు కూడా కొద్దిగా మోటివేషన్ అనేది మిస్ అవుతుంది. సో ఎక్కువ మంది చూడండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎక్కువ మంది కనుక వాచ్ చేస్తే, ఎక్కువ మందికి కూడా కాంపిటీషన్గా ఉంటే గ్యారంటీగా మనకి ఇక్కడ స్కోర్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు కూడా తెలుసు, ఎప్పుడైతే నలుగురు పోటీ పడుతున్నారని అంటే అప్పుడు మనం ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాం. ఎవరు పోటీ పడతలేరంటే మనం ఏం చేస్తాం? మనకు వచ్చిన మార్కులు సరిపోతలే అని 30-40 వచ్చినా చాలు అనుకుంటాం. కాబట్టి ఎవరు ప్రిపేర్ అవ్వాలన్నా ఫస్ట్ బేసిక్స్ కాంచి ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఇక్కడ ఫ్రమ్ బేసిక్స్ కాంచి విత్ డీటెయిల్గా ఎక్స్ట్రా డేటా కూడా చెప్తున్నాం కాబట్టి వీటిపైన ఫోకస్ చేయండి. వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ అదేవిధంగా ఇంకా ఎవరికైనా కాన్సెప్ట్ గురించి ఇంకా డీటెయిల్ కావాలంటే ఆల్రెడీ మీకు ఇక్కడ డిస్ప్లే మీద కనిపించిన బుక్లో అందుబాటులో ఉంది, గ్యాదర్ ఇట్. ఈ యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డెఫినెట్లీ యూజ్ ఇట్. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.